అరుణాచల శివగిరి ప్రదక్షిణ చేసిన ప్రతి భక్తుడు, ఆయన అనుగ్రహం కోసం వెళ్ళే ప్రతి భక్తుడు ఈ వీడియో చూడవలసిందే. ఎందుకంటే అరుణాచల విశిష్ట తెలియకుండా అరుణాచలగిరి ప్రతిష్ఠ చేస్తే పుణ్యం వచ్చినా మనకి తెలియదు. మన పురాణాల్లో స్కాంద పురాణం ప్రకారం ఇక్కడ జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ప్రళయకాలం అనంతరం మళ్ళీ సృష్టి చేయడం మొదలుపెట్టిన బ్రహ్మ సకల జీవరాశులను సృష్టి చేయడం ఆరంభించాడు. మాయ వలన బ్రహ్మ అహంకారానికి లోనైన ఈ సృష్టికి తానే ఆది దేవుడనని భావించాడు. అలా అన్ని లోకాలు స్మరిస్తూ బ్రహ్మ చివరికి వైకుంఠం చేరుకుంటాడు. వైకుంఠంలో యోగ నిద్రలో ఉన్న విష్ణువును చూసి కోపగించి తనకు మర్యాద పూర్వమైన నమస్కారం చేయలేదని భావించి కోపంతో వాగ్వాదానికి దిగాడు. క్రమంగా విష్ణువు బ్రహ్మ మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధం వలన లోకాలు కంపించసాగాయి. అప్పుడు దేవతలు భయాందోళనతో శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు ఒక పెద్ద అగ్ని స్తంభంలాగా బ్రహ్మ విష్ణు మధ్య చేరి ఈ విధంగా పలుకుతాడు: మీ ఇద్దరిలో ఎవరి గొప్ప నేను నిర్ణయిస్తాను. ఈ అగ్నిలింగం యొక్క ఆది ఒకరు మరియు అంతం ఒకరు చూసి రావాల్సిందిగా చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు హంసవాహనంతో ఆత్మలింగం యొక్క శిరస్సు చూడడానికి ఆకాశం వైపు వెళతాడు. విష్ణువు వరాహ అవతారం దాల్చి భూమిని తవ్వుకుంటూ పాతాళంలోకి వెళ్తాడు. విష్ణువుకి అగ్నిలింగం యొక్క ఆది కనిపించకపోయేసరికి తిరిగి మొదలుపెట్టిన చోటకే చేరుకుంటాడు. బ్రహ్మకు కూడా అంతం దొరకదు. కానీ కొంచెం సేపటికి పైనుంచి ఒక మొగలి పువ్వు కిందకు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావని బ్రహ్మ అడగగా మొగలి పువ్వు శివుని శిరస్సుపై నుంచి జారి ఇలా కిందకి వస్తున్నాను అని బదులు ఇచ్చింది. అప్పుడు బ్రహ్మ నువ్వు శివుని శిరస్సు చూసి వస్తున్నావా అని అడగగా అవును అని సమాధానం ఇచ్చింది. బ్రహ్మ తనకు ఒక సాయం కావాలని తాను కూడా శివుని యొక్క శిరస్సును చూశానని సాక్ష్యం చెప్పవలసిందిగా కోరుతాడు. అందుకు మొగలి పువ్వు సరేనని బదులిచ్చినది. ఇంకొంచెం దూరం పోగా కామధేనువు ఎదురు రాసాగింది. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడగగా నేను శివుని శిరస్సు కింద క్షీరాభిషేకం చేసి వస్తున్నాను అని బదులు ఇచ్చింది. నువ్వు నేను శివుని శిరస్సు చూశానని సాక్ష్యం చెప్పాలి అని కామదేవుని అడగగా కామధేనువు మొదట సంకోచించిన తర్వాత సాక్ష్యం చెప్పడానికి ఒప్పుకుంది. అప్పుడు బ్రహ్మదేవుడు మొదలుపెట్టిన చోటకే తిరిగి చేరుకుంటాడు. విష్ణువు తను ఓడిపోయానని తనకి శివుని యొక్క ఆది కనిపించలేదని చెప్పారు. బ్రహ్మదేవుడు మాత్రం తను చూశాను, తనకి ఇద్దరు సాక్ష్యాలు కూడా ఉన్నారని శివుడికి చెప్పారు. అప్పుడు శివుడు మొగలి పువ్వు ప్రశ్నించగా మొగలి పువ్వు అవునని బదులిచ్చింది. కామదేవుని ప్రశ్నించగా తలతో అవునని తోకతో కాదని బదులిచ్చింది. శివుడు తన దివ్య దృష్టితో జరిగినదంతా గ్రహించి కోపంతో మొదటి సాక్షిగాను మొగలి పువ్వును నువ్వు నా పూజకు పనికిరావు అని శపిస్తాడు. ఆ తరువాత కామధేను వైపు తిరిగి తలతో అవునని తోకతో కాదని సమాధానం చెప్పావు కనుక నీవు తల భాగానికి ఎవరు పూజలు చేయరు, నీ వృష్ఠ భాగానికి పూజలు చేయమని శపిస్తారు. తదుపరి బ్రహ్మ వైపు తిరిగి కోద్రాద్రికుడై పంచముఖాలతో ఉన్న బ్రహ్మదేవుడి ఊర్ధ్వ ముఖం అనగా పైకి చూడబడిన ముఖాన్ని తుంచి వేస్తాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మపై జాలితో మన ముగ్గురం త్రిమూర్తులమని ఒకరికి భేదం లేదని బ్రహ్మదేవుడిని విడిచి పెట్టవలసిందిగా ప్రార్థించసాగాడు. అప్పుడు శివుడు శాంతించి బ్రహ్మ నీకు భూమి మీద ఎక్కడ ఆలయాలు ఉండవు అని శపిస్తాడు. దాంతో తప్పు తెలుసుకున్న బ్రహ్మ పశ్చాత్తాపంతో శివుని క్షమించమని వేడుకోగా కరుణామయుడు అయిన శివుడు బ్రహ్మదేవునికి వరాలిస్తాడు. భూమి మీద కేవలం 1 లేదా 2 ఆలయాలు మాత్రమే ఉంటాయని, అలాగే ప్రతి ఒక్కరూ బ్రహ్మదేవుని
తలుచుకునే విధంగా వరమిస్తాడు. అనగా బ్రహ్మానందం, బ్రహ్మచెవుడు, బ్రహ్మాండం మొదలుగున్నవన్నీ వచ్చే విధంగా శివుడు వరమిస్తాడు. తదుపరి విష్ణు వంక తిరిగి, నువ్వు నేను యుద్ధం చేయటం మొదలు పెడితే నన్ను కూడా జయిస్తావు. అలాగే భూలోకంలో నాకన్నా నీకే ఆలయాలు ఎక్కువ ఉంటాయని విష్ణువుకి వరమిస్తాడు. అప్పుడు విష్ణువు మానవుల కోసం ఈ అగ్ని స్తంభం ఇక్కడే కొలువై అనుగ్రహించవలసిందిగా శివుణ్ణి కోరగా శివుడు అగ్నిలింగంగా ఆవిర్భవిస్తాడు. ఇప్పుడు మన అందరికీ దర్శనమిస్తున్న అరుణాచలగిరియే భూమి మీదకు వచ్చిన అగ్ని స్తంభం. అగ్నిలింగం, ఈ లింగం ఉద్భవించిన రాత్రినే మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం.